సరే అక్క, నేను బయలుదేరుతాను. ఎక్కడికమ్మా ప్రగతి? ఏంటి బావగారు, శుభమా అని ఒక మంచి పని మీద బయటికి వెళ్తుంటే ఎక్కడికని అడుగుతున్నారు? మంచి పనా? మీరు అలాంటి పనులు కూడా చేస్తారా? మీలా గోల్డ్ గిల్లుకుంటూ ఇంట్లో అయితే కూర్చోలేండి. మా తమ్ముడి మీద సెటైర్లు బాగానే ఇస్తున్నావు మరదలా, కానీ నువ్వెక్కడికి వెళుతున్నావు మాత్రం చెప్పట్లేదు. ఏంటి సీక్రెటా? సీక్రెట్స్ ఏం లేవు. మీకుంటా ఏమో గానీ మా దగ్గర అలాంటివేం ఉండవు. ఏదైనా ఓపెన్ గానే ఉంటాం. అయితే ఎక్కడికి వెళ్తున్నట్టు? మా తమ్ముడిని చూడ్డానికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తుందో చెప్పిందిగా, చాలా తప్పుకోండి. ఏంటండి, నెల రోజులు చైతుబాబు సూర్య మేడం ఇంట్లోనే ఉండాలని కండిషన్ పెట్టుకుని అక్కడికి మీరెలా వెళ్తారు? ఎందుకు వెళ్ళకూడదు? ఎలా వెళ్తారండి? పందెం అంటే పందెంలా ఉండాలి. ఇప్పుడు మీరెళ్ళి బాబు గారికి ధైర్యం చెప్పి మోటివేట్ చేస్తే అది పందెం ఎలా అవుతుంది? అవును, దీన్నే తొండాట అంటారు. పందెంలో నెల రోజులు మా తమ్ముడు సూర్య ఇంట్లో ఉండాలనేది కండిషన్, కానీ మధ్యలో ఎప్పుడు మేం వాణ్ణి చూడకూడదు అని కండిషన్లో లేదుగా. చెప్పండి, అలాంటి కండిషన్ ఏమైనా ఉందా? లేదు కదా. మీ అందరి ముందు ఓపెన్ గా మాట్లాడుకునే టాపికే కదా. కండిషన్ లో లేకపోయినా సరే మీరు ఇలా వెళ్ళడానికి మేము ఒప్పుకోం. ఒప్పుకోకపోవడానికి మీరెవరు? మేము సూర్య అన్నలో. మేము చైతు అక్కలం. అలా మౌనంగా నిలబడి చూస్తారేంటండి? పెద్దవాళ్ళు న్యాయం చెప్పండి భాస్కర్ గారు. అవునన్నయ్యా, చెప్పన్నయ్యా, ఇది కరెక్ట్ కాదని చెప్పు. చిన్నప్పటి నుంచి ఒక గంట కూడా వాణ్ణి విడిచిపెట్టి ఉన్నది లేదు. అలాంటిది వెళ్లి 24 గంటలు గడిచింది. మా తమ్ముడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఓసారి చూసి రావాలనుకోవడం తప్ప? చెప్పండి బావగారు. పందాలున్నాయని బంధాలకి దూరంగా బ్రతకాలా? మీరే చెప్పండి. మీరు మీ తమ్ముడిని చూడాలనుకోవటం తప్పేమీ కాదు. భాస్కర్ గారు. అవును పులి, తల్లి బిడ్డను చూడాలనుకోవడం తప్ప? అలాంటప్పుడు ఇలాంటి పందాలు కాయకూడదు. సూర్యని చెప్పు చేతల్లో పెట్టుకోవాలని వెధవ ప్లాన్లు వేశారు. అది బెడిసి కొట్టి చైతు కూడా అక్కడ పనులు చేస్తుంటే అది చూసి తట్టుకోలేక వాడి కోసం పరిగెడుతున్నారు. నువ్వు వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడడం పద్ధతి కాదన్నయ్యా. ఆపండ్రా, నేనేం సపోర్ట్ చేయటం లేదు. లేకపోతే దీన్ని ఏమంటారు? చూడండి, మేమేం రూల్స్ ని అతిక్రమించట్లేదు. మా తమ్ముణ్ణి ఎందుకు కష్టపెడుతున్నారు అని అడగడానికి కూడా వెళ్ళట్లేదు. జస్ట్ చూసి రావడానికి వెళ్తున్నాను. మీకు మీ సిస్టర్ ని చూసి రావాలనిపిస్తే మీరు కూడా వెళ్ళండి. ఎవడొద్దన్నాడు? ఎవరినైనా మా సిస్టర్ చూసుకోవాల్సిందే గానీ మా సిస్టర్ ని ఒకడు చూసుకోవాల్సిన అవసరం లా. మా సిస్టరు జమ్ము. అయితే మీరు ఇక్కడే ఉండండి, నేను మాత్రం మా తమ్ముడిని చూసొస్తాను. లేదు, మీరు చూసొస్తామనే వంకతో వెళ్లి ఏదో కుట్ర చేస్తున్నారు. అంత అనుమానంగా ఉంటే నాతో పాటు మీరు రండి. వచ్చి మీ సిస్టర్ కి ధైర్యం చెప్పుకోండి. ధైర్యం సరిపోక వెళుతుంది మీరు, ఓడిపోతామన్న భయంతో వెళుతుంది మీరు. బావగారు, ఆ మాట అంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. బాబా ఆపండి. ఏంట్రా మీరు తమ్ముడిని చూడాలనుకోవడం తప్ప? ఎందుకు ప్రతి చిన్న విషయానికే గొడవ పడతారు? అది అలా చెప్పండి. అన్నయ్య ఇలా మారిపోయాడేంటన్నయ్యా? వాళ్ళ తరఫున మాట్లాడతాడేంటి? సరే తమ్ముళ్ళు, మన సిస్టర్ మీద మీకు నమ్మకం ఉంది కదా? నమ్మకం ఉండడం ఏంటి? ఈ పందెంలో మన సిస్టరే గెలుస్తుంది. మరింకేంటి? వాళ్ళకి ఓడిపోతామన్న భయం ఉండొచ్చు, లేక వాడి మీద ప్రేమతో వెళ్ళాలనుకోవచ్చు. మనకేంట్రా భయం? అమ్మా, నువ్వు హ్యాపీగా వెళ్ళు. అక్కడ వాడి స్థితి ఏంటో పరిస్థితి ఏంటో తెలుసుకో. మరీ అక్కడ వాడు ఎక్కువ ఇబ్బందులు పడుతుంటే ఏడ్చేస్తే వాడిని నీ వెనక తీసుకొచ్చాయి. నేను వెళ్తుంది మా తమ్ముడిని చూసి రావడానికి, తీసుకురావడానికి కాదు. సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క, వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళిరా. తప్పకోండి. ఏమైనా మీ తీర్పు తప్పండి. ఎక్స్ పార్టీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారేంటండి? ఏంట్రా తప్పు? అవునన్నయ్య. ఏంటవును? మీరిలా మీ భార్య మాటకి సై అనడం తప్పండి. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నవ్వుతావేంటన్నయ్యా నువ్వు? పిచ్చోళ్ళారా, తప్పు చేసింది నేను కాదురా, వాళ్ళే అతి తెలివితేటలతో తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఏంటి? వాళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తున్నారా? అవును. సూర్య అంటే ఏంటో తెలిసి కూడా తనని వీళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకోవటం కోసం ఇలాంటి పందెం కాయడం మొదటి తప్పు. ఇప్పుడు తమ్ముణ్ణి చూడ్డానికి అని బయలుదేరడం వీళ్ళు చేస్తున్న రెండో తప్పు. అర్థం కాలేదండి. ఇప్పుడు కష్టాల్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎవరైనా వచ్చి కష్టాలు తీరిస్తే బావుణ్ణు, లేదా వాదారిస్తే బావుణ్ణు అని ఎదురు చూస్తాడు కదా.
ఎవరు రాకపోతే ఏం చేస్తాడు? తనకు తనే ధైర్యం చెప్పుకుంటాడు. అది వాడంతటా వాడే ధైర్యం తెచ్చుకుంటే నిలబడతాడు. వీళ్ళెళ్ళి ఓదార్పులు మొదలెడితే ఎవరొస్తారా అని ఎదురు చూడటానికి అలవాడబడతాడు. ఎవరూ లేకపోతే భయంతో అక్కడి నుంచి పరిగెడతాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్లడం వలన వాడికి ధైర్యం చెప్పడానికి బదులు కాన్ఫిడెన్స్ లెవెల్ డ్రాప్ అయిపోతుంది. దాంతో పందెం నుంచి వాడు డ్రాప్ అవుతాడు. అప్పుడు ఆటోమేటిక్ గా సూర్య గెలుస్తుంది. అందుకే రా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా మాట్లాడింది. అన్నయ్య, నీది నువ్వు మామూలు మామూలు కాదు కాదన్నయ్య. అవునండి, సూపర్ సూపర్ బ్రెయిన్ అండి. రేయ్ మరేమనుకున్నారా ఈ భాస్కర్ అంటే రియల్ ఎస్టేట్ కింగ్ రా నేను. బొంగేం కాదు. అవుట్. ఏదో కౌంటర్ పడింది. నిన్ను కదన్నయ్యా. పని లేదు పాట లేదు, పొద్దున్నే లేవాలన్న జ్ఞానం కూడా లేదు. తమ్ముడు తమ్ముడు అని బాగా ముద్దు చేసి మరి మొద్దులా తయారు చేశారు. చెప్తా చెప్తా విమానం ఇంజన్ మింగినట్ట గుర్రక చూడు. మనవడా మనవడా. అమ్మో, వర్షం 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 వర్షం. ఇవి వర్షం నీళ్లు కాదు మనవడా. నిన్ను నిద్ర లేపడానికి నేనే చెంబుతో నీళ్లు తెచ్చి నీ మొహాన కొట్టా. ఎవరైనా పీల్చి లేపుతారు లేదా చేతితో తట్టి లేపుతారు, ఇలా నీళ్లు కొట్టి లేపుతారా? నేను అలాగే లేపుతాను. నా స్టైల్ అదే. ఏ కోపం వచ్చిందా, పౌరుషం వచ్చిందా, ఇంట్లోంచి వెళ్ళిపోతావా? నన్ను ఎలా ఇంటి నుంచి పంపించేద్దామని చూస్తుంది. అసలు నన్ను ఎందుకు నిద్ర నుంచి లేపారో చెప్పండి. మా ఇంట్లో పెద్ద గుర్రం ఒకటి ఉంది, దానికి పళ్ళు దోముతావని. మా ఇంట్లో 10 గంటలకు లేవడం అలవాటు. అది అక్కడ సాగుతుందేమో గాని ఇక్కడ సాగదు. ఇప్పుడు నేను లేచి ఎవరిని ఉద్ధరించాలి? అవునులే, సంవత్సరం క్రిందట నా మనవరాల్ని నీ చేతిలో పెడితే ఏం ఉద్ధరించావని ఇప్పుడు మమ్మల్ని ఉద్ధరించడానికి. ఇదిగో బామ్మగారు, ప్రతి దానికి ఆ విషయాన్ని లింక్ చేసి మాట్లాడడం ఏం బాలేదు. నా చేతిలో పండో కాయో పెట్టే వరకు అలాగే అంటాను. ఏ పండో కాయో కావాలనుకుంటే నిన్న కూరగాయలకి వెళ్ళినప్పుడు చెప్పుంటే 4 రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చి నీ చేతిలో పెట్టుండేవాడిని. నేనంటోంది బజార్లో దొరికే పండు కాదు, నా మనవరాలి కడుపులో కాయో పిందో పండించు అంటున్నాను. పిందెల్లో కాయల్లో కాయించడానికి నీ మనవరాలన్న పళ్ళ చెట్ట? కుళ్ళు జోకులొద్దు, త్వరగా వెళ్లి నీళ్లు తీసుకురా. నీళ్ళ? ఎక్కడి నుంచి? వీధి కుళాయి నుంచి. ఏంటి, నేను వీధి కొళాయి దగ్గర నుంచి నీళ్లు తీసుకురావాలా? ఆ నువ్వే తీసుకురావాలి. లేలే. ఎప్పుడు మీరే తెస్తారుగా. ఆ అప్పుడంటే మగదిక్కులేని సంసారం కాబట్టి నేనే వెళ్లి తీసుకొచ్చేదాన్ని. కానీ ఇప్పుడు చెట్టంత మగాడివి నువ్వున్నావు కదా. పైగా ఈ ఇంటికి అల్లుడైనా కొడుకైనా నేనేనని చెప్పావు కదా. హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్న మనిషికి కాస్త ధైర్యం ఇచ్చినట్టు ఉంటుందని ఒక్కసారి ఆ మాట అన్నానండి. అందుకే వెళ్ళు. చూడండి, నా మీద ఒక్క సెటర్ వేసినా మా సూర్యకాంతం ఒప్పుకోదని తెలిసి కూడా నన్ను వీధి కొళాయి దగ్గరికెళ్ళి నీళ్లు తీసుకురామంటున్నారు. ఈ డైలాగ్ కానీ మా సూర్యకాంతం చెవిలో పడితే మాత్రం మీ వీపు విమానం మూత మోగిస్తుంది తెలుసా? అబచా, అయితే దాన్ని పిలిచి చెప్పు, ఏమాత్రం మోత మోగిస్తుందో నేను చూస్తాను. అవునా? మీకు ఈ రోజే లాస్ట్ డే, ఫిక్స్ అయిపోండి. ఆ, 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 ఉ. జరగండి. సూర్య, సూర్య. ఏంటల్లుడు గారు? పిలిచింది మిమ్మల్ని కాదు, నా పెళ్ళాన్ని. సూర్య, సూర్య. ఏంటండి? ఏం చేస్తున్నావే? తల దువ్వుకుంటున్నానండి. తల దూకోవడం ఆపి మీ బావని మెళ్ళలోంచి వీప్ మీద దబా దబాని ఓ 10 గుద్దులు గుద్దేవే. ఏ ఆవిడేం చేసింది? చాలా టూ మచ్ చేస్తుంది. వీధిలో చల్లాల్సిన కళ్యాపు నీళ్లు తీసుకొచ్చి నిద్రపోతున్న నా మీద చల్లింది. ఇదేంటి అని అడిగితే నా స్టైలే ఇంత అని చెప్తుంది. సర్లే, పెద్ద ఆవిడ చాదస్తంతో చేస్తుందని బేర్ చేశాను. ఇప్పుడు నన్ను వీధి కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకురమ్మంటుందే. ఓ అవునా, అయితే ఉండండి, బిందె తీసుకొస్తాను, వెళ్ళి నీళ్లు తీసుకొద్దరు గాని. ఏం చెప్తున్నావే? అల్లుడు గారు నీళ్లు తీసుకురావడం ఏంటి? తెస్తే తప్పేంటే? అవునండి, ఇంటికి మగ దిక్కు మీరే కదా. నీది కూడా అదే డైలాగా?
రాత్రి వరకు బానే ఉన్నావు కదా, నాకు సపోర్ట్ గానే మాట్లాడావు కదా. తెల్లారేసరికి పార్టీ మార్చేసావా? మీ బామ్మతో చేతులు కలిపేశావా? ఇందా డైలాగులు వచ్చిన తర్వాత కూడా చెప్పుకోవచ్చు, కానీ నీళ్లు కొళాయి పోకముందే తీసుకురావాలి. వెళ్ళు. అవునండి, త్వరగా వెళ్ళండి. అసలు ఈ ఏరియాలో లేడీస్ అంత మంచివాళ్ళు కాదు. ఆలస్యంగా వెళ్లి ముందుగా నీళ్లు నాకు కావాలి అంటే బిందెలతో మొత్తినా మొత్తుతారు. హ? అంటే అక్కడ ఉండేదంతా లేడీసా? అంటే నీళ్లు పట్టుకొచ్చేది లేడీసే కదా అల్లుడు గారు. మరి నన్ను పంపిస్తున్నారేంటి? ఇంకా నీకు అర్థం కాలే? ఇదిగో ఆ డబుల్ మీనింగ్ డైలాగ్లే వద్దు అనేది. జెంట్స్ నీళ్లు పట్టడానికి వస్తేనే నేను వెళ్తాను. ఆ, వాళ్ళు రారండి. ఏ అంటే వాళ్ళందరూ పనుల్లోకి వెళ్ళిపోతారు కదా. పనుల్లోకా? ఏం పని? అదేనండి, రాళ్లు కొట్టడాలు, మూటలు మోయడాలు. నువ్వు ఆ పనికి వెళ్తానంటే చెప్పు, నీళ్లకి నేను వెళతాను. ఓయ్, సూర్య, మూటలు మోయడం కంటే నీళ్ల బిందు మోయడమే బెటర్ అంటావా? అవునండి, మూటలైతే 100 కిలోలుంటాయి, బిందె అయితే 20 కిలోలు. ఏం మనవడా, ఏంటి గుసగుసలు? ఇవి గుసగుసలు కావు, చర్చలు. నా భార్యతో చర్చలు జరిపిన పిమ్మట నీళ్లు తేవడం బెటర్ అని ఫిక్స్ అయ్యాను. అయితే బయలుదేరండి. ఏంటి నువ్వు? నేనేం చేశానమ్మా? ఆవిడంటే అల్లుడు గారిని ఇంట్లోంచి బయటికి పంపించేయడానికి అలా చేస్తున్నారు. కానీ నీకేమైందే? ఇంటి అల్లుడితో ఇలాంటి పనులు చేయించచ్చా? ఆయన కష్టపడకూడదని నాకు ఉందమ్మా, కానీ మరీ లోకజ్ఞానం లేకుండా పెరిగాడాయన. ఆస్తులు అంతస్తులు ఈ రోజున్నాయి, ఏం తెలియకపోయినా సాగుతుంది. పొరపాటున ఓడలు బళ్ళై బయటికి వెళ్తే బతకడం తెలియాలి కదమ్మా. నలుగురిలోకి వెళ్తుంటేనే 4 విషయాలు తెలుస్తాయి. మనుషులు ఎలా ఉంటారు, లోకం తీరు ఎలా ఉంటుందో తెలియాలని బామ్మకి సపోర్ట్ చేశాను. ఆయన కష్టపడితే కన్నీళ్లు కారేది నా కళ్ళలోంచేనమ్మా. బిందె తీవే. పట్టుకోవాలి, నాది, నేను పట్టుకోవాలి. అరే, నేను ఆగవే పెద్దదాని, ముందు నేను పట్టుకొని. ఆగలేకపోతున్నావా? ముందు నేను పట్టుకెళ్తాను. మా ఆయన స్నానం చేయకుండా టవల్ మీద నిలబడున్నాడు. ఉంటే ఉండమను, ఎవరికేంటంట? ముందు నేనొచ్చాను, నేను పట్టుకుంటాను. తీయవే బిందె. ఇంకా ఎన్ని బిందెలు పడతావు? పట్టుకొని. నీకెంత పొగరే, ఇందా నుంచి చూస్తున్నాను. ఏంటి అట్ట కొడతావు? నేను కొట్టలేనా? ఆగండి, ఎవరో ఒకరు పట్టుకొని చావండి. మళ్ళీ ఆ శేషరత్నం వచ్చిందంటే బిందెలన్నీ కాలుతో తనేసి పట్టుకుని వెళ్ళిపోద్ది. ఎవరో ఒకరు పట్టుకోండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను పట్టుకుంటానంటే మధ్య బిందె పెడతావేంటి? ఏంటి నా బిందె లాగేస్తావు? చెచ్చే, స్లామ్ లేడీస్ క్యూలో నిలబడి సైలెంట్ గా నీళ్లు పట్టుకోకుండా ఎలా కొట్టుకుంటున్నారో చూడు. ఐడియా, వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నప్పుడు సైలెంట్ గా వెళ్ళి నీళ్లు పట్టేసుకోవాలి, లేదంటే చీప్ గా చూస్తారు, మాస్ పంచులేస్తారు. హలో, ఎక్స్క్యూజ్ మీ. సైడ్ 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 సైడ్. ఏ బాబు, అలా వెళ్ళిపోతున్నావు అందరినీ దాటుకుంటూ? ఐ వాంట్ వాటర్. ఆహా, మేమేమైనా కోటర్ కోసం ఇక్కడ నిలబడ్డాం అనుకున్నావా? లేడీస్ అయ్యండి అలాంటి మాటలు మాట్లాడతారా? వీధి కులాయి దగ్గర మాటలు ఇలాగే ఉంటాయి. ఇంట్లో ఆడవాళ్ళు లేరా నీకు బిందిచ్చి పంపించారు? అంటే ఏముంది బాబు, ఇది ఆడంగి పనులు కదా, నీకు తగ్గ పని అప్పగిచ్చింది శేషారత్నం అంటనా. ఇగో ఆ మాటలే మాట్లాడదంటున్నా. చూస్తున్నారంటే నరాల వీక్నెస్ ఉన్నాళ్ళకే ఇలా మాట్లాడగానే కోపం అవుతుంది. అవును,
ఇతగాడికి విషయం వీక్ కాబట్టి సూర్యకాంతానికి పెళ్ళై సంవత్సరం అయినా కూడా ఇంకా తల్లి కాలేదు. ఇదిగో ఇంట్లో ఆ ముసలావిడ అదే మాట, ఇక్కడ మీరు అదే మాట. తల్లిని చేయడం తప్ప మగాడికి ఇంకా వేరే పనేం లేదా? పెళ్ళాన్ని తల్లిని చేయగలిగిన వాణ్ణి మగాడు అంటారు. మీరు ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. కోపం మొత్తం ఏం చేస్తావయ్యా? ఏం చేస్తా? బిందె తీసుకుని ఒక్కొక్కరిని బాదుతాను. ఏంటి బాతావా? ఏమన్నా డౌటా? ఇంట్లో నా మొగుడే అంత మాటనే ధైర్యం చేయడు, నన్ను బాతానంటావా? నిన్ను ఏంటి మీదకి వస్తున్నావు? బాతానన్నావు కదా. నువ్వు చీర లోపల దొప్పేస్తే లుంగి నేను ఎగ్గట్లేదు అనుకున్నావా? పంచి ఎగ్గట్టయితే భయపడిపోతావు అనుకుంటున్నావా? నిన్ను అమ్మా నన్నే బిందెతో కొడతావా? అయిపోయా ముసలా. అలగా జనం అలగా మనుషులు ఎలా కొట్టుకుంటున్నారో చూడు. చిచ్చి, ఇలాంటి ఏరియాలోకి మా తమ్ముడిని పంపించాల్సి వచ్చింది. వాడైతే ఇలాంటి చిల్లర గొడవల్ని దూరం నుంచి చూడటానికి కూడా ఇష్టపడ్డు. సర్లే నువ్వు పోనీ. ఏ ఆగాగాగు, వెనక్కిరా వెనక్కిరా, ఆగాగు. అమ్మా సూర్యకాంత మొగుండే నేను, నాతోనే పెట్టుకుంటారా? మీ అందరి బిడ్డలు పగిలిపోతాయి. అమ్మా అలసిపోయారా? మీ ఎనర్జీ లెవెల్ స్టాప్ అయినా నా ఎనర్జీ లెవెల్ స్టాప్ అవ్వో. అమ్మా ఒక బిందె నీళ్ళ కోసం వస్తే నన్ను రౌండ్ ఏంటి మీద మీదకి వస్తావు? చైతు ఎవరో నా పేరు పిలిచి ఏం చేస్తావు? చెయ్యాల్సిందే. స్మాల్ బ్రేక్. మళ్ళీ వస్తా అక్క. తమ్ముడు ఏంట్రా ఇదంతా? అంటే వాటర్ కోసం ఆ లేడీస్ తో చిన్న వారక్క. నీకీ కర్మేంట్రా? ఏం చెప్పమంటావు అక్క, మీరు పందాలు వేసుకున్నారు, మధ్యలో నా బతుకు ఫైర్ అయిపోయింది. ఆ ముసలిది రోజుకో రకంగా టార్చర్ పెడుతుంది అక్క. నిద్ర లేపాలంటే ముఖం మీద నీళ్లు కొట్టి లేపుతుంది, సంచిచ్చి కూరగాయలు తీసుకురమ్మంటుంది, ఇలా బిందిచ్చి నీళ్లు తెమ్మంటుంది. మరి తేనని చెప్పొచ్చు కదరా? అయితే ఇల్లు వదిలేసి వెళ్ళిపోమని బెదిరిస్తుంది. ఇది గాడిద చాకరీ చేయలేక, అక్కడికొచ్చి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక, ఈ బరువులు మొయ్యలేక, చావలేక, బతకలేక ఇదిగో ఇలా ఉన్నాను. ఎంత టార్చర్ పెడితే మాత్రం అసహ్యంగా రోడ్డు మీద లేడీస్ తో. అంటే లుంగి కట్టుకునేసరికి నాకు కూడా స్లమ్ క్యారెక్టర్ అలవాటు అయిపోయిందక్క. నిన్నెంత ప్రేమగా చూసుకున్నాం, ఇంత టార్చర్ పెడుతుందా? చెప్తా రారా. ఆగక్క, నీళ్లు అదే నీళ్లు పట్టుకెళ్ళకపోతే ఆ ముసలిది మళ్ళీ ఏదో ఒకటి అంటుందక్క. నేనొచ్చాను కదరా, దాని నోరు నేను మోయిస్తాను పద. ఏంటే వంట చేయటం మానేసి మాటి మాటికి వీధి గుమ్మం వైపు చూస్తున్నావు? అదే అత్తయ్య, అల్లుడు గారు నీళ్లకెళ్ళి ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. వస్తాళ్లేమ్మా, ఆయనకి దారి తెలుసు కదా. దారి తెలిసే, కానీ నీళ్ల కుళాయి దగ్గర వాతావరణం ఎలా ఉంటుందో అల్లుడు గారికి తెలియదు కదా. అతగాడు ఇప్పుడప్పుడే రాడు. ఏ అంటే వీధి కుళాయి దగ్గర ఉండేది నా బ్యాచే, అంతా రచ్చ క్యాండిడేట్లు. ఏదో దేవుడు నాకు నోరిచ్చాడు కాబట్టి అందరినీ దబాయించి నీళ్లు పట్టుకొచ్చేదాన్ని. అతగాడి వల్ల ఎక్కడవుతుందిలే. అంటే అక్కడున్నది గొడవ మనుషులని తెలిసి పంపించారు. అవునే, ఎలాగైనా ఇరికించి పంపించేయాలని నీళ్లు తెమ్మని పంపాను. ఇక్కడైతే వెనకేసుకు రావడానికి నువ్వు మీ అమ్మ ఉన్నారు. అక్కడ నో వన్ కెన్ సేవ్ హిమ్. ఇతగాడేమైనా అటు ఇటు మాట్లాడితే
బిందెలతో తలా ఒకటి మొట్టేస్తారు. ఇంటలుడు మీద ఇలాంటి అఘాయిత్యాలు చేయించడం ఏం బాగోలేదత్తయ్య. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. నా తమ్ముడి కోసం మీరెవరూ రానక్కర్లేదు. వదినా, ఏంటి బాబు నీళ్లు దెమ్మని పంపిస్తే ఉట్టి చేత్తో ఖాళీ బిందె ఊపుకుంటూ వచ్చావు? ఖాళీ బిందె తీసుకురావడం కాదు, మా అక్కని తీసుకొచ్చాను. ఇప్పుడు మాట్లాడండి.